ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామంలో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామము పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు ఈ ఉదయకాలపు సమయమందు మధ్యాహ్నపు వేళ తన సన్నిధి మనందరికీ తోడై ఉంచునుగాక. చెప్దామా గట్టిగా ఆమేన్. ప్రియులారా, మరి గడచినటువంటి పునరుద్ధాన దినము నుండి మనం ప్రత్యక్షపు గుడారములో ఉన్న కొన్ని ఉపకరణములను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా మరి ప్రియులారా, ద్వారమును గురించి విన్నాం. రెండవదిగా బలిపీఠమును గురించి విన్నాం. మూడవదిగా మరి ఆ ప్రత్యక్షపు గుడారములో ఉండే కొన్ని వస్తువులను గురించి మనం నేర్చుకునేటువంటి వారం ఉన్నాం. అట్టి కృప ఆసక్తి ప్రభు మనందరికిచ్చునుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికి ఒక మాట తెలియచేసి నేను ముందుకు వెళ్తాను. 25వ అధ్యాయము నిర్గమాకాండము 8వ చరణం చదవండి. 8వ చరణం. నిర్గమాకాండము 25, పేజీ నెంబర్ 65వ పేజీ. నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ నిర్మింపవలెను. స్తోత్రం చెప్తారు గట్టిగా. ప్రియులారా, గమనించండి. దేవుడు మోషేకు చెబుతూ మాట్లాడుతున్న విషయము ఏమిటి అంటే, ఒక ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనానే దేవుడు మోషేకు చూయించి దీనిని మాత్రమే చేయమని చెప్పలేదు, కానీ మందిరమును, అంతేకాకుండా మందిరములో కొన్ని ఉపకరణములు అనగా వస్తువులు. ఉపకరణములు అనగా ఏంటండి? ఆ వస్తువులను కూడా నేను చూపించినట్లుగా, నేను చేయమని చెప్పిన విధముగా వాటిని ఏం చేయమన్నాడు? నిర్మించాలి. నిర్మించటం అంటే చేయడం. నేను ఏ పనైతే నీకు చెప్పానో ఆ పనిని నీవు చేయమని ఇదిగో మోషేను దేవుడు హెచ్చరించినప్పుడు ఆ మందిరములో ఉన్న ప్రతి ఒక్క వస్తువును మోషే చేయించాడు. ఎవరి ద్వారా అంటే, ఆనాటి కాలములో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేమిటంటే బెసలేలు. ఏం పేరు? మా అబ్బాయి పేరు కాదు, మా పెద్ద అబ్బాయి పేరు కాదు. మా పెద్ద అబ్బాయి పేరు బెసలేలే. ఇప్పుడు మోషే కాలమందు ప్రతి ఉపకరణమును చేసిన వ్యక్తి
ఎవరు అంటే బెసలేలు. ఈ బెసలేలు చాలా జ్ఞానం కలిగిన వాడు. ఒక రూపాన్ని గీస్తే ఇలాగ ఇది ఉండాలంటే అలాగునే తయారు చేసేవాడట. అయితే ఇప్పుడు మనం ముందుకు వెళదాం. ప్రియులారా, బలిపీఠమును చేశాడు. ఈ బలిపీఠం ఎక్కడ ఉండేటువంటిది అంటే ఆవరణములో ఉండేటువంటి వస్తువు, ఒక ఉపకరణం. ఇదిగో బలిపీఠమే కాదు, గంగాళమును కూడా ఉండేటువంటి ప్రాంతం ఏదంటే ఆవరణమే. ఈ గంగాళం మొన్నటి వారమందు మనం బలిపీఠమును గురించి వివరించుకున్నాం, మనం ధ్యానం చేశాం. ఈరోజు గంగాళము యొక్క ఆలోచన, గంగాళమును గురించిన ఆ సంక్షిప్త వివరణను మనం నేర్చుకునే వారం ఉందాం. దేవుడు అట్టి కృపనిచ్చునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఈ గంగాళము ఎక్కడుండేటువంటి వస్తువు అంటే మందిరము వెలుపటి భాగములో ఆవరణపు స్థలమందు ఉండేటువంటి ఒక వస్తువే ఈ గంగాళం. ఈ గంగాళము ఎందుకు ఉపయోగించేవారు అంటే అలనాడు మందిరములోనికి వచ్చేటువంటి యాజకుని యొక్క కుమారులు, దైవ ప్రజలైన వారు దేవుని మందిరములోనికి అడుగు పెట్టేటువంటి సమయములో ఆ గంగాళములో ఉన్నటువంటి నీటి ద్వారా తమ్మును తాము శుద్ధిపరచుకొని, ఇదిగో ప్రియులారా పరిశుద్ధులుగా దేవుని మందిరములోనికి అడుగు పెట్టేవాడు. దేవుని మందిరములోనికి అడుగు పెట్టు ప్రతివాడు ఏం చేయాలి అంటే తమ్మును తాము కడుగుకొని శుచిపరచుకొని. ఇక్కడ 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటేమిటి? ఆవరణం. రెండవదిగా బలిపీఠం. మూడవదిగా గంగాళం. 3 వస్తువులు ఎక్కడున్నాయి? ఆవరణములు, ఆవరణపు ద్వారము, ఆవరణపు ద్వారము తర్వాత బలిపీఠం. ఈ 3 అనుభవాలు ఏంటి? ఆవరణములో ఉన్న ద్వారం ఎవరికి అనుకున్నాం? ఎవరికి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఒకడు క్రీస్తుని నమ్మకపోతే వాడు పరలోకమునకు చేరటం అసంభవము. రెండవదిగా క్రీస్తును నమ్ముకున్న తర్వాత తమ్మును తాము గంగాళములు ఏం చేసుకోవాలి? తమ్మును తాము కడుగుకొనాలి. కడుగుకొని మూడవదిగా ఏం చేయాలంటే బలిపీఠం మీద పెట్టబడాలి. ప్రతివాడు బలిపీఠం మీద పెట్టబడాలి. సమర్పణ. తమ్మును తాము ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ఎవరికి? ఇక్కడ 3 అనుభవాలు. ఒకటి, క్రీస్తుని నమ్మాలి. రెండవదిగా మనల్ని మనం కడుక్కొనాలి. మూడవదిగా మనల్ని మనం ప్రభుకి సమర్పణగా అర్పణము చేసుకోవాలి. గమనించండి, ఇప్పుడు ఈ గంగాళము యొక్క ఉపయోగం ఏమిటి అంటే ప్రతి వ్యక్తియు, ఇదిగో ప్రియులారా, దేవుని ప్రజగా ఉన్నటువంటి వారు, దేవుని ఇదిగో ప్రియులారా మందిర పరిచర్య చేసేటువంటి ప్రతివాడును ఇదిగో మందిరములోనికి, పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చేవాడు ప్రతివాడు ఏం చేయాలంటే తమ్మును తాము కడుగుకొనాలంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొనకుండా పరిశుద్ధ స్థలములోనికి రావటానికి అవకాశము లేదు. ఇప్పుడు ఈ గంగాళం దేనికి ఉపయోగించారు? ఆవరణములో నీళ్లు నింపబడే ఒక పాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ పాత్ర ఎందుకు ఉపయోగించబడింది?
దానిలో ఉన్నటువంటి ఆత్మీయమైన అర్థమేమిటి, దానిలో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏమిటో మనము ఆలోచన చేస్తే, ఇదిగో ముందుగా చెప్పబడినట్లుగా దేవుని మందిరములో ఉన్న ప్రతి ఒక్క పాత్ర ఎవరికి సాదృశ్యం అనుకున్నాం? చెప్పండి. ప్రతి పాత్ర ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? బలిపీఠం ఎవరికి సాదృశ్యం అని చెప్పాం? మనకే. మరి గంగాళం మనమే. రెండవదిగా సన్నిధి రొట్టెల బల్ల, ఏమండి? మూడవదిగా ఇదిగో ప్రియులారా దీపవృక్షము, నాలుగవదిగా మందసము, కరుణాపీఠం, ఇలాగ చాలా వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు గురించి కొంత విశ్లేషణ ఇస్తాను మీకు, నాకు తెలిసినంత మట్టుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాతో మరి మాటలాడించినంత వరకు చెప్తాను. గమనించండి. ఇప్పుడు ఈ గంగాళము యొక్క ప్రత్యేకమైన అనుభవము ఏమిటి అంటే ప్రియులారా, గంగాళము అనపరచబడినది ఎత్తడితో చేయబడినటువంటి ఒక వస్తువు, ఒక పాత్ర. దేనితో చేయబడింది చెప్పండి? ఎత్తడితో చేయబడింది. ఇదిగో ప్రియులారా, ఎత్తడితో చేయబడిన ఒక పాత్రను మనము చూస్తే, ఆ పాత్ర ఎలాగూ తయారు చేయబడిందంటే, ఇదిగో అది వెల్లడిపోయినటువంటి రీతిలో, చెప్పండి ఎట్లా? వెల్లడుపుగా. వెల్లడుపు అంటే కొంచెం పెద్దదిగా, భారభరితంగా. ఇదిగో ప్రియులారా, వెల్లడిపోయినటువంటి పాత్రగా చేయబడింది. మొట్టమొదటిగా అది ఎత్తడితో చేయబడినది. రెండవదిగా ఎత్తడితో చేయబడిన ఈ పాత్ర వెల్లడిపోయినటువంటిదిగా, చెప్పండి, వెల్లడుపుగా ఉంది. వెల్లడుపుగా చేశారు. అంతేకాదు, మూడవదిగా అది లోతైన పాత్రగా, చెప్పరే, లోతైన పాత్రగా. ఏమండి? లోతైనటువంటి, లోతును వెడల్పును కలిగినటువంటిది ఈ పాత్ర. అది ఎత్తడితో చేయబడింది, వెల్లడుపుగాను, రెండవదిగా లోతుగాను చేయబడిన పాత్ర. ఈ పాత్ర ఎంతటి, ఇదిగో ఆ కైవరముతో నిర్మించబడి ఈ పాత్ర చేస్తే, ఆ పాత్రలో ఏమి పోయబడుతుంది అంటే నీళ్లు పోయబడుతున్నాయి. నాలుగవదిగా చెప్పండి, నీళ్లు పోయబడుతున్నాయి. నీళ్లు పోయబడాలి. నీళ్లు పోయబడకపోతే ఏ పాత్ర అయినా వాడకపోతే అది పనికి రాదవునా? చెప్పరే. ఎప్పుడు మనం కూడా నిద్రపోతాను ఉన్నాం అనుకో, ఎందుకు పనికిరాం? దేవునికి స్తోత్రం. ఏ పని లేకుండా పెట్టింది తింటే, అమెరికాలో కొంతమందిని ఆ యూట్యూబ్లో చూపిస్తుంటారు. ఒక్కొక్కరు ప్రియులారా 1250 కేజీలు ఒక మంచం చాలదు వాళ్ళకి. లెగిసి నడవలేక ఒక్కొక్క కాలు ఎంత ఉంటుంది. దేవునికి స్తోత్రం. పౌన్లు, 1200 పౌన్లు, 600 పౌన్లు, 900 పౌన్లు ఉంటారు ఒక్కొక్క మనిషి. వాళ్ళు తినేది ఏంటంటే పొద్దుగూకులు తిండి తప్ప ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. ఏమంటే మంచంలో తప్ప ఏమి లేదు. గమనించండి. అయితే ఇప్పుడు ఈ పాత్రలో 4 రకములైన అనుభవాలు కలిగి ఉంది పాత్ర. 1 ఇత్తడితో తయారు చేయబడింది, 2 వెల్లర్పు కలిగినది, 3 లోతైన అనుభవము కలిగినది, 4వదిగా నీళ్లతో నింపబడేదే ఈ పాత్ర. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న 4 అనుభవాలు క్రైస్తవ విశ్వాసపు
జీవితములో కలిగి ఉంటే అది ఒక మహిమ కలిగిన పాత్రగా మనము ఉందుముగాక. చెప్పండి ఆమేన్. ఏమండి, ఈ పాత్రలోనే ఇన్ని అనుభవాలు ఉంటే మరి మనిషిగా పుట్టి నీలో నాలో ఎన్ని అనుభవాలు ఉండాలి చెప్పరే? దేవుని మందిర ఆవరణములో ఉండేటువంటి పాత్రలోనే ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా. మరి దేవుని మందిరానికి వచ్చిపోతూ ఉన్నటువంటి నీలో నాలో ఎన్ని ఉండాలా? కొంతమందిలో కోణాలు ఉంటాయి, కొన్ని కోణాలు. అవునా? నన్ను ఒక పక్కే చూడబాక, రెండో పక్క కూడా చూడు. రెండు పక్కలు చూస్తే చాలదో, మూడో పక్క చూసావా మోరసు వచ్చేస్తుంది. నాలుగో పక్క చూసావంటే అసలు నువ్వు ఉండమంటారు కొంతమంది. అర్థం కాల. షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో. ఏమండి, ఒక్కొక్కప్పుడు మంచిగా నెమ్మదిగా ఉంటాం, ఒక్కొక్కప్పుడు కొంచెం కోపంగా ఉంటాం, ఒక్కొక్కప్పుడు నవ్వు కోపం వస్తుంది, ఒక్కొక్కప్పుడు దేవునికి స్తోత్రం. ఇట్లా కొన్ని షేడ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ప్రియులారా గమనించండి, ఈ పాత్రలో ఉన్న 4 విధములైన అనుభవాలు ఒక్కొక్కటిగా మనం వివరించుకుంటూ రాగలిగితే దేవుడు మనతో మాట్లాడడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమేన్. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమని చెప్పుకున్నాం అంటే అది ఇత్తడితో చేయబడిన ఒక పాత్ర. దేనితో చేయబడింది? ఇత్తడి. ఇప్పుడు వాస్తవానికి భూమండలము మీద ఉన్నటువంటి లోహములన్నిటిలో ప్రియులారా ఎక్కువ బలమైన ఆ లోహమేది? ఏమండి, ఎక్కువ గెట్టేది విజయలక్ష్మి. ఎక్కువ గట్టి కలిగిన వస్తువు ఏది అసలు? రాగి, ఇనుము, ఇత్తడి, బంగారం, వెండి, ఈ లోహాలన్నిటిలో ఎక్కువ గట్టి కలిగినది ఏది? ఏది గట్టి కలిగింది? ఇత్తడా? అది కింద పడేస్తే వాస్తవానికి తుప్పు పట్టొచ్చేమో కానీ ఇనుము కంటే గట్టిదైనది ఏది కనపడదు. అర్థమవుతుందా? ఇనుమే గట్టి, ఎక్కువైన స్టాండర్డ్ కలిగిన వస్తువు అసలు. మరి ప్రియులారా, ఇదిగో ఈ గట్టితనము కలిగినటువంటి ఆ యొక్క ఇనుమును వదిలిపెట్టి ఏమండి ఆ యొక్క ఇత్తడితో దేవుడు ఈ యొక్క ఏమండి గంగాళమును ఎందుకు చేయమని చెప్పబడ్డాడు అంటే, గంగాళమును ఇత్తడితో చేయబడుటలో దేవుని ఉద్దేశం ఇదిగో ప్రియులారా, మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఒక అపారమైన ఆలోచన ఏమిటి అంటే, ఇత్తడి దైవికమైన బలమును సూచిస్తూ ఉంది. ఇత్తడి దేనికి సూచన? ఇత్తడి దేవుని యొక్క బలమునకు సూచన. ఇత్తడి అనగా ప్రియులారా, ఇత్తడిలో ఉన్న మొట్టమొదటి అనుభవం దేనికి సూచిస్తుందంటే దైవికమైన బలమును చూయిస్తూ ఉంది. అంటే దేవుని బలమును ఈరోజు ఇదిగో క్రైస్తవ బిడ్డలుగా ఉన్న ప్రతి వాడు పొందాలి. ఇప్పుడు ఆ గంగాళం ఎవరు అనుకున్నాం? చెప్పండి, నేనే అనండి ఒకసారి. నేనే అంటే నువ్వు అనబాకండి, నేనే అనండి, పెద్దగా అనండి అమ్మా. ఆ గంగాళం ఎవరు? పెద్దగా చెప్పండి. నేను నైస్గా కాదు, పెద్దగా చెప్పండి. నేనే. ఆ గంగాళం ఎవరు? నేనే. ఇప్పుడు ఆ గంగాళములో ఉన్న మొదటి అనుభవం ఏమిటంటే ఇత్తడి దైవికమైనటువంటి బలమును చూయిస్తుంది. ఇదిగో ఇత్తడిలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటి అంటే దైవ బలమును, అంతేకాదు విమోచనకు గుర్తుగా దేవుని యొక్క వాక్యం
తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఏమి కలిగి ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ దైవికమైన బలము మనలో ఏముండాలి? ఏ బలం ఉండాలి? ఏ బలం ఉండాలండి? మనలో ఏ బలం ఉండాలమ్మ? బావాడమ్మ, ఏ బలం ఉండాలి? ఈరోజు మనము చూస్తే ప్రియులారా, ప్రతి వాడు శారీరకమైన బలమును పెంచుకునే ప్రక్రియలో ముందుకు వెళుతున్నారు. శరీరపరమైన బలము కొరకు పాటుపడుతున్నారు, శ్రమ పడుతున్నారు ఈ బలమును సంపాదించుకొనుట కొరకు. కానీ దైవికమైన బలం సంపాదించుకోవటానికి ఎవరికి అంత ఆశ లేదు. ఎవరికన్నా ఉందా? నాకు దైవికమైన బలం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరా? దేవుని బలం వద్దు ఎవరికి? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బలం మానవ జీవితానికి చాలా అవసరం. అది ప్రాముఖ్యంగా ఆత్మీయ బిడ్డల యొక్క జీవితాలలో ఆ దైవికమైన బలం లేకపోతే ఆ వ్యక్తి నిజమైన విశ్వాసిగా మార్చబడలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ దైవిక బలం ఎందుకు పనికొస్తదయ్యా అనొచ్చు మీరు. ఇప్పుడు శరీర సంబంధమైన బలం నీవు కలిగి ఉంటే శరీర సంబంధమైన కార్యములను కొనసాగించటానికి అది ఉపయోగపడుతుంది. అదే ఆత్మ సంబంధమైన బలం నీవు పొందుకుంటే ఆత్మ సంబంధమైన కార్యములను చేయుటకు అది నీకు ఎంతైనా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని దేవుని బలం లేకపోతే ఏమండి, బైబిల్లో చాలా మంది ఉన్నారు దేవుని బలమును పొందినవారు. దేవుని బలం వారి జీవితాలలో పొందుకొని నడిపించబడ్డారు. దేవుని బలం లేకపోతే వారి జీవితాలు ముందుకు వెళ్ళేటువంటివే కావండి. దేవుని బలం. అందుకని యెషయా గ్రంథములో ఒక మాట చూడండి, 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. దయచేసి 40వ అధ్యాయం 31వ చరణం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. పక్షి రాజు వలె వారు రెక్కలు చాచి పైకి ఎగిరిపోవుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, వారు ఎలా ఉంటారంట? సొమ్మసిల్లరు. దేవుని బలమును పొందుకుంటే సొమ్మసిల్లే పరిస్థితి ఉండదు. శక్తిహీనత వారి జీవితాలలో కలిగేటువంటి పరిస్థితి ఉండదు. ఏమండి, ఇదిగో వారు బాలుర వలె యవనస్తుల వలె అలయకనే పరుగెత్తుతారట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు దైవ కార్యములలో, దేవుని కార్యక్రమములలో మనము సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నామంటే మనలో ఏ బలం లేదు చెప్పరే. ఏమన్నా దైవికమైన బలం లేదు. బలము లేనివాడు ఏం చేస్తాడు? సొమ్మసిల్లిపోతాడు. అవునా? సొమ్మసిల్లి పోతాడు. కత్తి దూరం నడిస్తే ఏమవుతారు? నీరసం వస్తుంది, ఆయాసం వస్తుంది, 4 మెట్లు ఎక్కేలేక రొప్పి వస్తుంది,
గుండెలో దడొస్తుంది. కారణం నరాలన్నీ పీకేస్తాయి అక్కడ. కారణం ఏంటంటే బలహీనత. అదే ఆత్మీయమైన దైవికమైన బలమును పొందుకుంటే దేవుని కొరకు ఒక ఇదిగో ప్రియులారా పనికొచ్చేటువంటి ఆయుధముగా, బలమైన ఒక సాధనముగా నీవు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉంటావు. స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్పండి హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం, మనందరికి తెలిసిన విషయాలే. ఏమండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, బలవంతులను సిగ్గుపరచటానికి 1 కొరింథీ 1వ అధ్యాయం 29వ వచనం 26 నుండి చదవండి. పిలిచిన పిలుపును చూడుడి. గనులైనను గొప్పవారైనను పిలవబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయ పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండేటువంటి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉండి ఆ బలహీనులను దేవుడు ఏర్పాటు. ఇప్పుడు లోక బలం ఎక్కువ, దేవుని బలం ఎక్కువ? చెప్పండి, ఏ బలం ఎక్కువ? దేవుని బలం ఏంటి, నీ బలం ఏంటి? లోక బలం ఏంటి చెప్పండి? లోక బలం ఏంటి? లోక బలం, సపోజ్ నేను కొంచెం చూడటానికి కొంచెం బండగా దిండుగా అంతా బాగానే ఉన్నాను కదా. సపోజ్ మాట చెప్తున్నా, పాస్టర్ గారి దగ్గర చాలా బలం ఉంది. ఎగ్జాంపుల్ చెబుతున్నా, మీరు వేరుగా అనుకోబాకండి. నా దగ్గర చాలా బలం ఉంది అనుకోండి. ఇది శారీరకమైన బలం. సపోజు ఈ శారీరకమైన బలము చేత నేను ఉన్నప్పుడు నా మీద ఎవడన్నా గొడవకు వచ్చాడు అనుకో, గొడవకు వస్తే ఏం చేసాం? ఒక్క గుద్దుతో వాడిని పొడుకొని పెడతా. నాకు శరీర సంబంధమైన చెప్పరే బలం ఉంది కాబట్టి. అవునా? ఎవడన్నా వస్తే వాము చూచినప్పుడు ఈడెంతలా ఉన్నాడేంట్రా అనుకొని కూడా కొంతమంది చెప్పరే భయపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీడితో మనకెందుకు వెళ్ళేవారు అనుకునేవాళ్ళు. లేక ఎవడన్నా ఏదన్నా తురుచుగా మాట్లాడి గొడవకు వస్తే ఒకవేళ శారీరక సంబంధమైన బలంతో ఒక్క దెబ్బకి పండుకోబెట్టవచ్చు. అవునా? కానీ దేవుని బలం ఏంటో తెలుసా? దేవుని బలం, దైవికమైన బలం ఏమిటి అంటే ప్రియులారా, దేవుని బలం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బలవంతుడైన దేవునిగా ఉన్నప్పటికీ ఆయన మీద నరమాతృలు ఇదిగో ప్రియులారా పిడుగుత్తులు గుద్దితే, ఉమ్ము పూస్తే, కాళ్ళతో తన్నితే ఆయన ఓర్చుకోగలిగినది దైవికమైన బలం. ఈ బలం ఎవరిలో రావాలా చెప్పరే? మనలో రావాలి. అని చూశారు అనుకో, మకాను వస్తే ఎడ దుడుచుకుండే వాళ్ళు ఎవరన్నా అన్నారా? వస్తే ఉద్యోగానే నాకు సిగ్గే లేదు అనుకునే వాళ్ళు ఉన్నారా? సావనన్నా చత్తం, కానీ అది మాత్రం మర్మం. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు దైవిక బలం ఎంతమందిలో ఉంది చెప్పండి? దైవికమైన బలం మనకు కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తరేమండి అమ్మా?
దేవుని బలం కావాలి అనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పనా? ఒకటి, ఎవరైనా నీ ముందరే నిన్ను దూషించిన, ద్వేషించిన, అపహాస్యంగా మాట్లాడిన, ఇదిగో నిన్ను కొట్టిన, ఒకవేళ తిట్టిన, వాటన్నిటినీ ఓర్చుకోగలిగినది దైవికమైన బలం. దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు వ్రాస్తూ, ప్రియులారా, అక్కడ అంటాడు కదా, ఇదిగో 62వ కీర్తనలో చూడండి, అమ్మ ఆగండి. బలమునాథని ఒకమారు దేవుడు సెలవిచ్చెను. ఎన్నవచ్చెను? 62:11 చదువు. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బలం ఎవరిది అంటే దేవునిది బలం. సరి అయిన బలం నీది కాదు, నాది కాదు. అవునా? మన బలం ఏంది? ఎవడన్నా ఏదన్నా అన్నా కాడ నుంచి పీకేసి కావటం, లాగేసి కావటం, ఒక్కొక్కగా బేర్చు కావటం. దేవునికి స్తోత్రం. వెళ్ళేటప్పుడు అదంతా నెత్తిన వేసుకొని వెళ్తాం, అంతేనా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఓర్చుకోగలిగినది దైవికమైన బలం. ఈరోజు దైవికమైన బలం ఎంతమంది పొందుకొని ఉన్నారు, కలిగి ఉన్నారు అంటే వాస్తవానికి చాలా మందిలో ఆ దైవికమైన బలం లేదు, తక్కువైపోయింది. కారణం ఏంటంటే దైవికమైన బలం కంటే కూడా శారీరకమైన బలాన్ని ఎక్కువ మనుష్యుడు నమ్ముకుంటున్నాడు. అందుకని ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం 5వ వచనములో మాట్లాడుతుంటాడు, యెహోవాను విసర్జించి మనుషులట నరులనే తనకు ఆశ్రయముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటాడు. యెహోవాను విసర్జించి నరులను ఆశ్రయించు నరుడు శాపగ్రస్తుడు. ఆ మాట 17:5 నుండి ఉంటుంది. ఆ మాట ఇర్మియా పుస్తకంలో గమనించండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అవసరం లేదు, వినండి. ఇప్పుడు మనలో దైవికమైన బలం ఉందా అంటే, ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఓర్చుకుంటున్నామా? ఎవరన్నా ఏదన్నా ఒక మాట తురుచుగా గబోలన మాట్లాడినప్పుడు దాన్ని ఓర్చుకుంటున్నామంటే ఓర్చుకోలేకపోతున్నాం. ఈరోజు ఒక చిన్న సందర్భం జరిగింది. ఈరోజు ఒక చిన్న సందర్భం, ప్రియులారా. ఏమిటి ఆ సందర్భం అంటే, కొంతమందికి నోరు తుత్త రాగదు కదా, అవునా? నోరు చెప్పరే, నోరు
బలం లేదు ప్రియులార. ఒక మాట అనగానే ముందు ఎక్కడ అంటిద్దామా, ఎక్కడ సందు దొరికిద్దా అప్పుడే అంటించెయ్యాలి కదా, అంటించెయ్యాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవికమైన బలం మన జీవితాలలో పొందుకుంటే మనం అన్నిటినీ ఏం చేసుకోగలుగుతాం? ఏమండి? ఇదిగో యేసుక్రీస్తులో ఉన్న బలమును బట్టి మనం కూడా ఏం చేస్తామంటే, ఆయన గుద్దిన వారిని చేత గుద్దించుకున్నాడు, తన్నిన వారి చేత తన్నించుకున్నాడు, దూషించిన వారి చేత దూషించబడ్డాడు, ఉమ్ము వేసిన వారు ఊస్తూ ఉంటే తుడుచుకున్నాడే తప్ప మారు మాత్రం ఎదురు మాట్లాడక ఆయన అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈరోజు సంఘాలు, సంఘ బిడ్డలు, సంఘ సేవకుల పరిస్థితి ఎలా ఉందో లేదా? దైవికమైన బలము లేక సొంత బలమును ఆశ్రయముగా తీసుకొని చాలామంది సంఘాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒక భర్త భార్య చూడండి, ఏమండి? ఒక భర్త భార్య చూడండి. భర్త ఒక మాట అంటే ఓర్చుకోలేని భార్య విడాకుల దాకా వెళ్ళిపోద్ది నా ప్రతిభ చూపించటానికి. ఈరోజు దేశములో జరుగుతున్న ఎక్కువ పరిస్థితి ఏంటి? మళ్ళేమో గొప్ప ప్రార్థన పరురాలు, ఎంత పాటకారి, ఎంత మాటకారి, అవునా కాదు? చాలామంది మేము క్రిస్టియన్స్ అండి, చూడండి ఎంత దారుణం. కొన్ని సంఘాలలో ఉండేటువంటి పరిస్థితులు అవే ప్రియులారా. ఎందుకంటే ఏమండి, ఈటి వలన కుటుంబాలు, ఎందుకంటే లోపలున్నటువంటి అతిశయం. స్త్రీ బైబిల్ చెప్పిన మాట ప్రకారం పురుషుని కంటే కొంచెం ఎప్పుడు చెప్పరే తక్కువే. ఆ మాట అంటే కొంతమంది అంటే ఏం తక్కువ నీలుగుతారు సాగకపోయినట్ట, నీ మొఖాలు మండిపోను, నేలగొట్టం ఆ జలగ్గాని సాగినట్టు. ఏం తక్కువ? రోషంలో తక్కువ, బలంలో తక్కువ, ఆణ్య కొట్టిద్దేమా? దేవునికి స్తోత్రం. ఏం తక్కువ? ఉద్యోగం చేయటం లేదా? డబ్బులు సంపాదన నువ్వెన్ని చేసినా చెప్పవే, ఆడదే అదొక్కటి గమనిస్తే చాలు. ఒక సామెత ఉంది, ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిల్లు పడేది దేనికి? సామెతలు చాలా ఉండే, అవునా కాదండి? కొంచెం తగ్గి లేదో ఏంటనుకున్నావు? దీనికి తోడు ఈ ఆడపిల్లకి సపోర్ట్ ఎవరో తెలిసే తల్లిదండ్రులు. అంటే మా అమ్మాయి ఎట్టా లోపడేవాళ్ళని నీ ముఖం, కాపురాలు కూల్చేటువంటి పనికి మాలిన తనం ఎవరిలో ఉంది? తల్లిదండ్రుల్లోనే. ముందు నచ్చ చెప్పుకోలేక, సరిదిద్దుకోలేక, కుటుంబాన్ని చెడ్డగా మార్చుకోగలిగినటువంటి విధానం ఎవరిలో ఉందంటే వారిలోనే ఉంది. ఒకప్పుడు భార్య విషయంలో భర్త ఏది చేసినా భార్య ఏం చేసేదంటే కప్పిపుచ్చుకునేది. ఒకవేళ కొట్టినా తిట్టినా అన్నిటినీ ఏమి లేదు తల్లిదండ్రులు చెప్పకుండా ఏమండి కప్పిపుచ్చుకునేది. ఏమ్మా మంచిగా చూస్తున్నాడంటే అమ్మో చాలా జాగ్రత్తగా చూస్తున్నా. ఒక తిట్టినా, ఒక మాట మాట్లాడినా ఈరోజు ఏమై అహంభావాలు ఎక్కువైపోయింది, విద్యా జ్ఞానం ఎక్కువైపోయింది. అందుకని దేవుని బలము లేక, ఓర్చుకోలేక వారి జీవితాలు, కుటుంబాలు సర్వనాశనం చేసుకుంటున్న వారు చాలామంది. అందుకని దేవుని బలం మనలో మనం సంపాదించుకుంటే మనకేమొస్తుంది? వాటన్నిటినీ తాలుకొనగలిగిన ఓర్పు. చెప్పరే, ఓర్చుకుంటే కోడిగుడ్డంట సట్టిడంట. దేవునికి స్తోత్రం. ఓర్చుకోవాలి. మొట్టమొదటిది దైవికమైన బలం మనం కలిగి ఉండాలి. రెండవదిగా ఇదిగో ప్రియులారా, ఏమండి ఈ పాత్ర ఎలా ఉంటుంది? ఈ పాత్ర ఎలా ఉంటుంది అన్నాను?
వెడల్పు కలిగినది పాత్ర. ఎట్లా అమ్మా చెప్పాలి? ఎట్లా? వెడల్పు కలిగినది పాత్ర. ఈ పాత్ర వెల్లడిపోయినటువంటిది. వెల్లడిపు దేనికి సూచనగా ఉన్నది అంటే దైవికమైన జ్ఞానమును చూయిస్తా ఉంది. ఈ పాత్రకున్న రెండవ అనుభవం ఏంటి చెప్పరే? మీరు హల్లెలూయా. ఏమండి? మొదటి అనుభవం ఏంటి? దైవికమైన బలం. రెండవది దైవికమైన జ్ఞానం. జ్ఞానం అంటే వెల్లడిపు దేవుని జ్ఞానమును చూయిస్తా ఉంది. ఇప్పుడు రెండవదిగా దేవుని ప్రజలైన వారికి ఏమి కలిగి ఉండాలంటే దేవుని జ్ఞానం. ఏం కలిగి ఉండాలి? మనుషునికి చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమునకు దేవుని జ్ఞానానికి తేడా ఏంటి? మనుషుని జ్ఞానమట ప్రియులారా, దేవుడు అంటాడు వెర్రితనముతో సమానం. దేవుని దృష్టికి మనుషుని జ్ఞానం ఎలాంటిది? వెర్రితనము వంటిది. నీ జ్ఞానం ఎక్కువ, దేవుని జ్ఞానం ఎక్కువ అంటే దేవుని జ్ఞానమునకు మించిన జ్ఞానము ఈ లోకమందు ఎందు వెతకిన కనబడదు, కనుమరుగు కనబడుతుంది తప్ప. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. కొంతమంది మేము చాలా జ్ఞానవంతులం, జ్ఞానము కలిగినటువంటి వారము అని చెప్పి చాలా ఏమండి ఇది చేస్తూ ఉంటారు. అందుకని యెషయా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకి మనం అనుకుంటాం నేను చాలా చెప్పరే దేవునినైనా మోసం చెయ్యగలిగిన కెపాసిటీ నా దగ్గర ఉంది. చాలామంది ఇప్పుడు అదే చేస్తున్నారు. అవునా? దేవుణ్ణి మోసం చేయటమే. అర్థం కాల. ఏదో చిల్లర దొంగతనం చేసినంత సింపుల్గా చేస్తున్నారు దేవుని మోసం. ఎట్టా? ప్రభువా ఈ ఆపద నుండి తప్పించయ్యా అంటారు. ప్రభు కనికరించి ఒక ఆపద నుండి మనల్ని గట్టెక్కింగానే పరిస్థితి ఏంటి? ముట్టారితే చాలు జింకపిల్ల టైప్ అంటే ఇల్లు. ఏమండి? జింకపిల్ల లేడి పిల్ల ఎలా గంతులు వేస్తుందో బాగానంతకాలం ప్రభువా ప్రభువా అంటాం. బాగున్న తర్వాత చెప్పరే అంతే. ఇప్పుడు మనం చూడగలిగితే ప్రియులారా, తమ దృష్టికి తాము జ్ఞానవంతులమనియు తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులమనియు చాలా మంది తలంచుకుంటూ ఉంటారు. తలంచుకున్న వానికి శ్రమ. అయితే ఈ జ్ఞానం మనుషునికి ఎలా వస్తుంది? దైవికమైన జ్ఞానం అంటే దేవుని వాక్యములు మనము చూస్తే కొలస్సీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు అంటాడు 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే క్లుప్తములై ఉన్నవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బుద్ధి జ్ఞానములు ఎక్కడున్నాయి? ఏమండి? బుద్ధి జ్ఞానములు ఎక్కడున్నాయి? దేవుని యందు ఉన్నాయి. నువ్వెక్కడ ఎదుగుతున్నా? ఏమండి? దైవిక జ్ఞానము నీవు పొందాలి అంటే ప్రియులారా, ఆ దైవిక జ్ఞానం పొందుకుంటే ఎలా ఉంటావో చెప్పనా? ఒక మాటలో చెప్పాలి. బైబిల్లో కొంతమంది దేవుని జ్ఞానము పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుని జ్ఞానము పొందిన వారిలో సొలొమోను మనకు కనపడతాడు.
సొలొమోను ఏ జ్ఞానము అతనిది అంటే దైవికమైన జ్ఞానం. దైవికమైన జ్ఞానం దేవుడిస్తే అనేక దేశముల యొక్క రాజులు తన జ్ఞానాన్ని తన జ్ఞానాన్ని మెచ్చుకున్నారంట. తన జ్ఞానాన్ని మెచ్చుకున్నారు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పరే? దేవుని యొద్ద నుండి. మరి యోసేపు ఐగుప్తు దేశములో ఇదిగో సరసాలలో పడి ఉన్నప్పుడు కల భావమునకు అర్థం చెబితే ఆ జ్ఞానం ఎక్కడ నుండి పొందుకున్నాడు అంటే దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. అందుకని రాజసింహాసనమును అధిష్ఠించగలిగాడు యోసేపు. యాకోబు కుమారుడైన యోసేపు. అంతేకాదు ప్రియులారా, దానియేలు, మోషే ఇలాగూ అనేక మంది భక్తులు దేవుని జ్ఞానమును సంపాదించుకొని ముందుకు వెళ్ళారు గనక వారి జీవితాలలో అత్యున్నతమైన స్థాయిని అనుభవించగలిగారు. ఈరోజు మన జీవితాల్లో అట్టి అవకాశం ఉందా లేదంటే ఉన్నప్పటికీ మనం ఏం చేయటల్లా? దేవుని జ్ఞానమును పొందటల్లా, దేవుని జ్ఞానాన్ని పొందటల్లా. అందుకనే ఒక మాట చూడండి, కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీ 2:7 చదవండి అమ్మా. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమి బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి మహిమ కొరకంట? ఈ జ్ఞానాన్ని మన మహిమ అనగా ఘనత కొరకు, మన ఘనత కొరకు దేవుడిట్టి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తే దాన్ని మనమేం చేసుకుంటున్నాం? పొందుకోలేక కాళ్ళదనుకున్నాం. దేవుడు ప్రతి మనిషికి తన జ్ఞానం పొందుకొని ఒక ఉన్నతమైన కృప అనుభవించాలని దేవుడు చూస్తుంటే మనం అందరం ఏం చేస్తున్నామంటే ఆ జ్ఞానాన్ని ప్రక్కకు దోసేసి నాకున్న జ్ఞానం నాకు చాలు అనుకుంటున్నాం కదా. ఇంకొక మాటలో ఆ దేవుని యొక్క వాక్యం యాకోబు పత్రిక 3:17 అంటాడు, పైనుండి వచ్చు జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంట? పరిశుద్ధమైనది, సమాధానము గలది. చదవండి అమ్మా మాట. అమ్మా 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పైనుండి జ్ఞానం పొందుకుంటే ఎలా ఉంటుందంట? మొట్టమొదటిగా పవిత్రమైనదిగా ఉంటుందంట. ఈ జ్ఞానం ఎలా ఉంటుంది? పవిత్రమైనది. ఈ జ్ఞానం చాలా పవిత్ర. ఏ జ్ఞానం? దేవుని నుండి పొందుకునేటువంటి జ్ఞానం. ఇప్పుడు సపోజ్ ఆ జ్ఞానాన్ని ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యోధ ఎప్పుడెప్పుడు ప్రభుని అప్పగిస్తామా
అని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఆ విషయము ప్రభు ముందుగానే ఎరిగాడు. ఎరిగి దేవుడు అన్నాడు, అందరిలో ఉన్నప్పుడు మీలో ఒక్కడు నన్ను అప్పగించనై ఉన్నాడు అన్నాడు. ఆ ఎవరో చెప్పేస్తే అసలు తెలిసిపోద్ది, పెద్ద విశేషమేమి లేదు. వాడెవడో చెప్పేసేస్తే పోద్ది, తర్వాత అయినా చెప్పకపోయినా తెలుస్తుంది. అసలు చెబితే చెప్పలేదు. కానీ వారందరిలో అతనిని అవమాన పాలు చేయకూడదని దేవుడు ఏం చేశాడంటే అతని పేరు చెప్పల, ఫలాని వ్యక్తి అని చెప్పల. ఈరోజు ఆ జ్ఞానం అనుకుంటే నలుగురు మధ్యలో, 10 మంది మధ్యలో, లేకపోతే కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తిని నిందించటం, దూషించటం, అవమానంగా అవహేళనగా మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు పైనుండి జ్ఞానము పొందినవారు కారు. ఎన్ని జరిగినా ఏది జరిగినా కొన్నిటిని సర్ది పెట్టుకునేవాడు పైనుండి జ్ఞానము పొందినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జ్ఞానం మొట్టమొదటికి ఎలాంటిదంట? పరిశుద్ధమైన, పవిత్రమైనది. ఏమండి? రెండవదిగా చూడండి, రెండవ తర్వాత సమాధానకరమైనది. ఏమండి? పవిత్రమైనది, సమాధానకరం. సమాధానం అంటే ఇప్పుడు 2 వ్యక్తులు గొడవాడుకుంటున్నారు అనుకో, లేతే ఏమండి దేవుని జ్ఞానము పొందినవాడు, జ్ఞానహీనుడు ఇద్దరు గొడవాడుకుంటున్నారు. జ్ఞానము కలిగిన పైనుండి జ్ఞానం పొందినవాడు ఏం చేస్తాడంటే, సరేలే నాదే తప్పులయ్యా, నన్నే క్షమించయ్యా. ఆ పక్కన లోక సంబంధమైన జ్ఞానితో సమాధానపడి పక్కకు వెళ్ళిపోయాడు. నన్నే అంటావే, నీడు కూడా తిరగబడ్డు. ఇది పైనుండి జ్ఞానము పొందిన వాని స్థితి. ఇంకా అక్కడ అంటాడు మృదువైనది. మృదువై అంటే మెత్తగా ఉండేటువంటి. మెత్తదనం ఉందా ఈరోజు మనలో? కరుకుదనం ఉందా? ఏమండి? మనలో ఎలాంటి స్థితి ఉంది? ఏ స్థితి ఉందండి? కరుకుదనమా, మృదుత్వమా? ఎక్కువ కనపడేదేంటి? కరుకుదనమే. మృదుత్వము కలిగినది దేవుని జ్ఞానం. ఇంకా దాని వివరాలు నేను చెప్పట్లేదు. తర్వాత సులభముగా లోబడేది, లోబడిపోద్ది. చిన్న మాటకైనా లోబడిపోద్ది. ఇంకా ప్రియులారా అక్కడ అంటాడు కనికరముతోను నిండుకొని. కనికరం ఉంటుందంట ఆ జ్ఞానంలో. ఇంకా మంచి ఫలముతోను నిండుకున్నది. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. పక్షపాతం అంటే ఒకని పట్ల కక్ష భేదము లేనిదై, వేషధారణ అంతకంటే వేషధారణ. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా చెప్పరే, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ఇప్పుడు కొంతమంది మనిషి అత్తయ్య టిఫిన్ చేద్దురా, టీ తాగు అత్తయ్య, స్నానానికి నీళ్లు పెట్టాను. ఎంత చక్కగా ఆమె కొంచెం బయట ఈ సన్నాయిస్తుందే మామూలు కాదు. ఆమె ఉన్నప్పుడేమో మృదుత్వం, లేనప్పుడేమో ఇదే. దీనిని ఏమంటారంటే వేషధారణ. ఉన్నప్పుడు ఒకలాగా, నక్క వినయాలు అంటారు వాటిని. మరే ఏమండి మా అత్త, ఆమె లేకపోతే మరేండి మా అత్త భలే మంచిదండి, ఆమె పాస్టర్ గారు నీకేం తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోడల గురించి కూడా చెప్పు. అమ్మో కోళ్ళ గురించి పాస్టర్ గారు మా భలే మంచిదండి, ముందేమో మంచిది, తర్వాత ఏమో చెడ్డ. ఇదే వేషధారణ అంటారు. కాబట్టి పైనుండి జ్ఞానం మనం పొందుకుంటే
వీటన్నిటినీ మనం అధిగమిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరెట్టంటోళ్ళైనా అక్కడ అన్న మాట ఏంటంటే మొట్టమొదటి మాట పవిత్రమైనది. ఇప్పుడు సపోజ్ నేను మంచోడిని కాదనుకుందాం, మంచోడిని కాదనుకున్నప్పుడు పుష్పాలమ్మ గారు అంది, మా పాస్టర్ గారు అసలు మంచోడే కాదు అంది. అన్నప్పుడు నేను దేవుని జ్ఞానమును పొందుకున్న వాడినైతే సర్లే అనుకుంటా ఆమె ఒక రోజుకి తెలుసుకుంటది అనంటే అది పవిత్రమైన జ్ఞానం. ఏమా నన్నట్టు అన్నామంట, ఏమనుకోని అన్నావు అని అన్నాను అనుకో, ఏమన్నానండే అని అంటది. దానికాడ శినుకు గాలివానగా మారుద్ది. అందుకనే పవిత్రమైన జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రతి దుశ్చర్య జరగకుండా ఆపుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి? అందుకనే పైనుండి జ్ఞానం. అందుకనే ఆ మాట అన్నాడు. ఆ వెల్లడుపు అనుభవం దేనికి సూచిస్తుందంటే జ్ఞానం, దైవికమైన జ్ఞానమును చూయిస్తుంది. మూడవదికి ఈ మాట చెప్తాను త్వరగా, ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తాను. మూడవదిగా ప్రియులారా చూడండి, మూడవదిగా దేవుని వాక్యం అంటది అది లోతైనటువంటి పాత్ర. ఒకటి వెల్లడుపును లోతును కలిగినది. లోతు అనే అనుభవం దేనికి చూయిస్తుందంటే దేవుని ప్రేమకు గుర్తుగా మనకు కనపడుతుంది. దేవుని ప్రేమకు కొలత ఏమైనా ఉందా చెప్పండి? మనుషుని ప్రేమకైతే కొలత ఉంటుంది, దేవుని ప్రేమకు కొలత ఏదియూ లేదు. మనుష్యుని ప్రేమలో లోపం ఉండొచ్చు, కొలత ఉండొచ్చు, పరిమాణం ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమలో ఇవన్నీ చూడటానికి వీలు లేదు. అందుకనే ఎఫెసీయులకు రాస్తూ చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీ 3:18 చదవండి. మీ హృదయములలో విశ్వాసము ద్వారా తన మహిమైశ్వర్యము చొప్పున పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని యొక్క వెల్లడుపు, దాని పొడుగు, లోతును క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రేమ యొక్క వెల్లడుపు, పొడవు, లోతు, ఎత్తు ఎంత నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకోగలుగుతావా అమ్మా? దేవుని ప్రేమ ఎంత లోతుగా ఉంది, ఎంత వెల్లడుపుగా ఉంది, ఎంత ఎత్తుగా ఉంది. చిన్నప్పుడు పిల్లల్ని అరే వచ్చేటప్పుడు ఏడకన్నా ఊరికి వెళ్తుంటే చిన్న పిల్లలు అనుకో బుజ్జి మాటలు మాట్లాడుతున్నారని వాడిని నేనే ఊరికి వెళ్తున్నా కానీ నాన్న వచ్చేటప్పుడు ఇన్ని పప్పలు తేనేవాడు, ఇన్నని ఇట్ట ఎరగ తీసుకున్నల్లా ఆడపిల్లలుగా, అవునా కాదు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అట్లాగే దాని కొల పరిమాణము ఎంత అనేటువంటిది మనకు తెలియదు. ఈరోజు మన ప్రేమకు ఎంతైనా కొలతలు తెలుస్తాయి. మన ప్రేమ ఎంత కొలత చెప్పండి? మా ఆయనంటే భలే ఇష్టమండి నాకు అంటారు అనుకోండి, భర్త కోప పడితే చాలు అంటారు కాసేపు. అవునా కదా? అలిగే వాళ్ళు లేరు. నీ ప్రేమ ఒక్క చిన్న మాటతో ఏమైపోయింది?
కొంతమంది అంటారు, నాకు అతని మీద మనసు ఇరిగిపోయిందండి, మనసు చచ్చిపోయిందండి, ఆ పనుల వల్ల నా మనసు మొక్కలైపోయింది. నీ మొహం, నీ ప్రేమ ఎలాంటిదంటే పరిమితి కలిగినది. దేవుని ప్రేమ ఇదిగో కొలత లేనటువంటి ప్రేమ, వెడల్పు నీవు కొలవేయలేని ప్రేమ ఆయన ప్రేమ. అందుకని ఈ కొలలేని ప్రేమతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే ఆయన అన్నాడు, ఇదిగో అయ్యలారా, నేను నా ప్రాణము కంటే ఎక్కువగా మిమ్ములను ప్రేమించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాణం పెట్టుట కంటే ఎక్కువైన ప్రేమ ఈ లోకంలో ఎక్కడన్నా ఉందంటే భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ, తల్లిదండ్రుల మీద బిడ్డలు కానీ, బిడ్డల మీద తల్లిదండ్రులు కానీ ఎవ్వడూ చూపలేని ప్రేమ ఈరోజు మన పక్షమున ప్రభు చూపే ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రేమను నీవు కలిగి ఉండమన్నాడు. ఎట్లా చూడండి, దేవుని వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయం 34 వచనం. యోహాను సువార్త 13:34 చదవండి త్వరగా. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించాను, అలాగే మీరును ఒకరిని ఒకడు ప్రేమించుకొనాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి మొట్టమొదటిగా పాత నిబంధనలు మోషేకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. ఏమండి అంతేనా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలనే దేవుడు క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా చేశాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అదే పూర్ణ బలముతో, అదే పూర్ణ శక్తితో, అదే పూర్ణ మనసుతో నీ తోటి సహోదరుని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలకు మించిన ఆజ్ఞ ఇంకొకటి లేదు. అర్థమైంది? నీ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అదే ప్రేమతో నీ సహోదరుని ప్రేమించు. ఈరోజు సహోదరుల మధ్య ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ఏమండి ఇప్పుడు అంటున్న మాట ఏమిటి? మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకరిని ఒకడు ప్రేమించండి. ఈరోజు ప్రేమించుతున్నామా? ఆ పాత్రలో, ఆ ఇత్తడి పాత్రలో ఉన్నటువంటి 3వ అనుభవం మన జీవితంలో ఉందంటే లోతైన ప్రేమ మనలో ఉందా? ఉందండి. మన ప్రేమ ఎలాంటిది? డంబమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, అవసరతను బట్టి ప్రేమించే ప్రేమ. అట్టి ప్రేమ దేవుని ప్రేమ కాదు. నీకు అనుకూలంగా ఉంటేనేమో మాయమ్మే, మాయక్కే, మా చెల్లె, మా తల్లే అంటావు. అవసరం తీరిపోతే పో సైతానా, పేడ వదిలిపోయింది అనుకుంటారు కొంతమంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవసరాన్ని బట్టి మన ప్రేమ మారుతుంది. అవసరతను బట్టి ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కదా. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించినట్లే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అదే ప్రకారం మీరు ఒకరి ఎడల ఒకరు అట్టి ప్రేమను. యేసయ్య ప్రేమ ఎలాంటిది? కొరింథీ పత్రికలోనికి రండి. యేసయ్య ప్రేమ ఎలాంటిదో చూడగలిగితే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చదవండి త్వరగా. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుందట. ప్రేమ మచ్చరపడదు.
ప్రేమ డంబముగా నడుచుకొనదు. అది ఒక్కొక్కసారి ప్రేమంతా నీ మీదే ఉందని ఉప్పొంగదు. అమర్యాదగా ఎక్కడ పడితే అక్కడ ఏమండి అమర్యాదగా మాట్లాడేది ప్రేమ కదా. సప్రయోజనం లాభము చూసుకొని ప్రేమించదు. త్వరగా కోపపడదు. అపకారమును ఏదైనా తప్పు చేసాడనుకోండి, దాన్ని మనస్సులో నిజంగా మనం ప్రేమించే వాళ్ళం అనుకో, అదేం చేస్తాం, మన మనస్సులో ఉంచుకోను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ అన్నిటిని ఏం చేస్తుంది? తప్పులైన, ఇబ్బంది చేసిన వీటన్నిటిని ఏం చేస్తుంది? యేసయ్య ప్రేమ. ఎందుకని చెప్తున్నానంటే, ఈరోజు మనం రక్షణ పొందేటప్పుడు మనం ఒక వాగ్దానం చేస్తాం, ప్రభువా ఈరోజు మొదలుకొని మనం అంటాం, ఈరోజు మొదలుకొని నీ సాక్షిగా ఉంటాను, నా రాబడి అంతట్లో 10వ వంతు ఇస్తాను, ఎన్ని శ్రమలు వచ్చినా నీ మందిరాన్ని విడిచిపెట్టను అని ఎన్నో వాగ్దానాలు చేస్తాం. చేసిన వాగ్దానాలన్నీ మాట తప్పకుండా నెరవేరుతున్నాం మనం. మాట తప్పకుండా నెరవేరుతున్నామా? ప్రార్థనకి కరెక్ట్గా రావు. ప్రార్థన కరెక్ట్గా అంటే టైం తప్పిన వస్తే బాధలేదు, దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక వారం వస్తే 3 వారాలు రాము, ఈ వారం వస్తే ఇంకొక వారం కనపడం. చాలా విధానాలు. వీటన్నిటినీ దేవుడు మన విషయములో చూస్తూ కూడా మన తప్పిదములన్నిటినీ క్షమిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటిని ఓర్చుకుని మనం మాట తప్పుతున్నా, తప్పు చేస్తున్నా, అక్రమము చేస్తున్నా, అన్యాయము చేస్తున్నా, ఇదిగో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నా, దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించి క్షమిస్తున్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన ఎడల మనకు ఎదుటిగా సహోదరులు ఉన్నప్పుడు వారిని కూడా మనం అన్ని విషయములలో ఓర్చుకోగలగాలి. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అందుకనే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. బైబిల్లో చెప్పబడినట్లుగా అబ్రహాము మొదలుకొని, ఏమండి రూతు మొదలుకొని, దావీదు మొదలుకొని, పౌలు మొదలుకొని, వీరందరూ కూడా తోటి వారి విషయములో ఎట్టి ప్రేమను కలిగి ఉన్నారంటే, అబ్రహాము దేవుని కంటే ఏది నా జీవితములో ఎక్కువ కాదని తన కుమారుణ్ణే చంపటానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుని మాటను వ్యతిరేకించటానికి ఇష్టపడలేదు. తర్వాత రూతు ఉంది. రూతు తన అత్తను విడువక ప్రేమించింది. ఈరోజు అట్టి ప్రేమ, అట్టి ప్రేమ అత్తలో ఉంటలా, కోడల్లో ఉంటలా. వీళ్ళ మధ్య పచ్చిగడ్డి దేవునికి స్తోత్రం, కనబడకుండా మండిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అవునా కాదు? పచ్చిగడ్డి వేసినా ఎండుగడ్డి అవ్వదు, మండిపోద్ది, కనపడదు, మంట కూడా కనపడదు, పొగ మాత్రమే కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అందుకనే ఇప్పుడు ప్రియులారా, రూతు తన అత్తను అత్తుకుంది. తన అత్తను ఎంతగానో ప్రేమించింది నయోమిని. ఈరోజు అత్తను కానీ అత్త కోడలను కానీ ప్రేమించగలిగితే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లే. దావీదు యోనాతానును, సౌలు కుమారుడైన యోనాతాను విషయములో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, అతడు చనిపోతే దావీదు బిగ్గరగా ఏడ్చాడు. ఏమండి, పౌలు, అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్య కొరకు సమస్తమును విడిచిపెట్టాడు. ఇది కదా ప్రేమ అంటే. మనలో అట్టి ప్రేమ కనపడుతుంది ఈరోజు? లేదు. ఇట్టి ప్రేమ మన జీవితాల్లో కలిగి ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పటికి ఎన్ని అనుభవాలు చెప్పాను? 4. ఒక మొదటిది ఏంటి చెప్పండి? మొదట అనుభవం ఎత్తడితో తయారు చేయబడింది, ఎత్తడి దేవుని బలమునకు సూచన. రెండవది, అది వెల్లడుపుగా ఉంటుంది ఆ పాత్ర. వెల్లడుపు దేవుని జ్ఞానమును చూయిస్తుంది. మూడవది, లోతైన పాత్ర, అది లోతుగా ఉంటుంది, లోతు దేవుని ప్రేమను చూయిస్తుంది. నాలుగవదికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నాలుగవదిగా, ఈ పాత్రలో నీళ్లు నింపబడాలి. నీళ్లు నింపబడాలి. నీళ్లు నింపబడకపోతే ఆ పాత్ర వాడటానికి పనికిరాదు. ఏ పనికి పనికిరాకపోతే చెప్పరే. నాలుగవదిగా నీళ్లు నీళ్లు ఎంతవరకు నింపబడాలి అంటే అంచుల మటుకు నింపబడాలి. అరాకొరగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అరాకొరగా ఉండకూడదు. నీళ్లు అంచుల మటుకు నింపబడాలి. అంచుల మటుకు అనగా ఇదిగో ప్రియులారా, నిండారులుగా నింపబడాలి. ఇప్పుడు ఈ పాత్రలో నీళ్లు నింపబడే ఆ యొక్క అనుభవము ఏమిటంటే నీళ్లు వాక్యమునకు సూచన. ఈ పాత్ర మనమే గనుక ఈ పాత్రలో వాక్యము ఎంత మటుకు నింపబడాలా? ఏమండి? యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు ఒక మాట చూడండి. ఆ మాట కానా పెండ్లిలో 2వ అధ్యాయంలో చూడండి. చదవండి. 7వ వచనం చదవండి. 2:7. యేసు చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. ఎక్కడ వరకు నింపాలి? నీళ్లు అంచుల మటుకు. ఇప్పుడు మనలో వాక్యము ఎంతవరకు ఉండాలి? వాక్యంతో మన హృదయం ఎంతవరకు నింపబడాలి? అంచుల మటుకు. కొంతమంది తిండి తింటారు, ఏలు పెడితే అన్నం మెతుకులు అతుకుతాయి కదా. హల్లెలూయా. ఏమంటే అంచుల మటుకు నింపబడాలి. అంచుల మటుకు నింపబడకపోతే ఏమండి, దేవుని ఉపదేశము నీ జీవితములో ఉండదు. అంచుల మటుకు నింపబడాలంటే నువ్వేం చేయాలంటే దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానిస్తూ దానిని మనస్సులో పదిలపరచుకొనగలగాలి. హల్లెలూయా. వాస్తవానికి మనల్ని నిద్రలో లేపడిగినా సరే నువ్వేం చెప్పాలి? ఇవాళ వాక్యం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ సపరివ్వకూడదు. అర్థం కాల? చెప్పుకోవాలి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే చాలామంది చక్కగా రాసుకుంటారు, మొన్న వాక్యం ఏం చెప్పాము అన్నప్పుడు ఎమ్మటే పుస్తకం తీసి చేసుకుంటున్నారు. కారణం దాన్ని మనస్సులో ఉంచుకోవటం, నెమరు వేసుకోవడం. ఏమండి? అలాంటి అనుభవం లేకపోతే దావీదు కూడా అంటాడు, ఇదిగో ప్రభువా నా హృదయమంతా నీ వాక్యముతో నింపయ్యా. యేజ్కేలు ఆ భక్తుడు అంటాడు, ఇదిగో దేవుని వాక్యము నాకు దొరకక దాన్ని నేను భుజించితిని అని మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు మనం అంచుల మట్టుకు దేవుని వాక్యముతో నింపబడాలి. అందుకనే ఒక్క మాట ప్రియులారా, యోహాను సువార్తలో యెషయా గ్రంథంలో ఒక్క మాట చూడండి, ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 55:1 చదవండి. దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా
మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పానము చేసుకొనుడి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం శరీర సంబంధమైన ఆహారముతో అంచుల మట్టుకు నింపబడినట్లుగా ఆత్మ సంబంధమైన వాక్యమనే ఆహారముతో కూడా అంచుల మట్టుకు నింపబడాలి. అంచుల మట్టుకు నింపబడితే ఇప్పుడు అంటున్నాడు, మీ దగ్గర ఉన్నా లేకపోయినా, రోకలున్నా లేకపోయినా, దప్పిక కొని ఉంటే నా యొద్దకు వస్తే నేను మీ దాహమును తీరుస్తాను. దప్పిక కొంటే ఏం చేస్తాడట? అందుకనే యోహాను సువార్తలో కూడా 4:14 అంటాడు, ఇదిగో నేను జీవ జలపు బుగ్గను. ఆ మాట చదవండి. 4:14. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. దేవునికి స్తోత్రం. అదే 7:38 కూడా చదవండి. 7:38, అదే యోహాను సువార్త 7:38. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పాను. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏమండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇర్మియా పుస్తకములో వ్రాస్తూ అంటాడు, ఏమండి, ఇర్మియా పుస్తకములో నా ప్రజలు నా జనులు 2 నేరాలు చేశారంట. ఎవరో? ఏమండి, దేవుని ప్రజలైన వారు. ఆ 2 నేరములు ఏంటి అంటే, ప్రియులారా ఒక్క మాట చూడండి, ఆ మాట చెప్పి ముగించేసుకుందాం. 2:13 ఇర్మియా పుస్తకం 2:13లో నా జనులు 2 నేరాలు చేశారంట. జీవజలములైన ఓటను నన్ను విడిచి, చదువు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకట తొలిపించుకున్నారట. స్తోత్రం చెప్తారు గట్టిగా. తమ కొరకు నీళ్లు నిలవని బద్దలైన తొట్లను తొలిపించుకున్నారు. ఈరోజు చాలా మంది ఏంది వాక్యం వింటున్నారు, కానీ వాక్యం ఆ తొట్లలో పోస్తే ఏమండి, ఆ తొట్లకి ఏమున్నాయి? చిల్లులు ఉన్నాయి. ఆ తొట్లు బద్దలైపోయి ఉన్నాయి. కాబట్టి నీళ్లు నిలవడం లేదు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? ఏమండి, నీళ్లు నిలవని తొట్లగా. దేవుడు అంటాడు, ఆ తొట్లు అంచుల మట్టుకు నింపబడ. అది వేటితో నింపబడాలంటే నీళ్లు అనబడిన వాక్యముతో నింపబడాలి. ఇప్పుడు అలాగు నింపబడితే ప్రభు కొరకు, ప్రభు కార్యముల కొరకు వాక్యం చెప్తాడు కదా, ఒక ఇంట్లో అనేక పాత్రలు ఉన్నాయి. కొన్ని మట్టివి, కొన్ని ఇనపవి, కొన్ని ఇత్తడివి, కొన్ని వెండివి, కొన్ని బంగారపువి. అదే పాత్ర అయినా కానీ దేవుని కొరకు పనికొస్తే అది ఒక మహిమ కలిగిన పాత్రగా ఉంటుంది. ఎందుకు పనికి రాకపోతే అది బంగారపదైనా నెత్తినేసి కొట్టుకోవటానికి తప్ప ఎందుకు పనికిరాదు. దేవునికి స్తోత్రం. అది ఎంతటి విలువదైనా, ఎంతటి విలువలేనిదైనా దేవుని పనిలో ఉపయోగపడితే దానికి విలువ, ఘనత, మహిమ వస్తుంది. అది దేవుని పనిలో ఉపయోగపడకపోతే ఎందుకు పనికిరాదు. కాబట్టి మనం ఈ ఇత్తడి పాత్ర అయిన గంగాళములో ఉన్న 4 అనుభవాలు కలిగి దేవుని సన్నిధిలో ముందుకు
వెళ్ళాలి. దైవికమైన బలమును పొంది, దైవికమైన జ్ఞానము పొంది, దైవికమైన ప్రేమను పొంది, దేవుని వాక్యము చేత నింపబడి ఒక అర్హమైన పాత్రగా మనమందరముండి ప్రభు సేవలో ముందుకు కొనసాగే వారికి ఉందాం. అట్టి కృప, భాగ్యత, యోగ్యత ప్రభు మనందరికిచ్చునుగాక.